ఓం శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం శ్రీ షిరిడి సాయిబాబా బోధించిన కొన్ని గొప్ప జీవిత సత్యాల గురించి తెలుసుకుందాం. సాయిబాబా మనిషికి ప్రేమ, దయ, సేవ, నిజాయితీ, ఓర్పు, విశ్వాసం అనే విలువలను నేర్పించారు. ఆయన బోధనలు ఏ ఒక్క మతానికి పరిమితం కావు, ఏ ఒక్క కులానికి పరిమితం కావు, అందరికీ సమానంగా వర్తిస్తాయి. ఎలాంటి జాతులకి, ఎలాంటి మతాలకి, ఎలాంటి కులాలకి, ఎలాంటి ప్రాంతాలకి కాకుండా ప్రతి ఒక్కరికి సమానంగా సాయిబాబా చెప్పిన విలువలు వర్తిస్తాయి. సాయిబాబా మనకు చెప్పిన విలువలలో, మనకి నేర్పిన విలువలలో మొదటి దాని గురించి చెప్పుకుందాం. మొదటిది అయిన శ్రద్ధ మరియు సబూరి. శ్రద్ధ మరియు సబూరి అనగా సాయిబాబా బోధనల్లో అత్యంత ప్రసిద్ధమైనది, అత్యంత గొప్ప శక్తివంతమైనది శ్రద్ధ మరియు సబూరి. శ్రద్ధ అంటే ముందుగా మనం తెలుసుకోవాల్సింది దృఢమైన విశ్వాసం, దృఢమైన సంకల్పం. సబూరి అంటే ఓర్పు. మనం చేసే ప్రతి మంచి పనిలో, ఎలాంటి పనిలోనైనా విశ్వాసం అనేది ఉండాలి. మొదట మన మీద మనకి విశ్వాసం ఉండాలి. మనం చేసే పని మీద విశ్వాసం ఉండాలి. మన మీద మనకి నమ్మకం ఉండాలి. మనం చేసే ప్రతి పనిని నమ్మాలి, విశ్వాసంతో చేయాలి. ప్రతి మనిషి మీద విశ్వాసం ఉండాలి, పని మీద విశ్వాసం ఉండాలి. ఫలితం ఆలస్యం అయినా ఓపిక కోల్పోకూడదు, ఓర్పుగా ఉండాలి. సహనంగా, ఓర్పుగా ఉండి మనం చేసే పని విశ్వాసంతో, ఓపికతో చేస్తుంటే ఎప్పటికైనా సరే ఓపిక అనేది నిలబడుతూ ఉంటుంది. ఫలితం ఆలస్యం అయినా ఓపిక కోల్పోకూడదు. సరి అయిన సమయంలో మంచి ఫలితం తప్పకుండా వస్తుంది అని సాయిబాబా మనకు చెప్పిన గొప్ప నీతి వాక్యం. శ్రద్ధ మరియు సబూరి గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం రెండోది ప్రేమే గొప్ప పూజ. ప్రేమే గొప్ప పూజ గురించి తెలుసుకుందాం. ప్రతి మనిషిని ప్రేమతో చూడాలి, ప్రతి మనిషిని ప్రేమగా ఆరాధించాలి, ఇతరులకు సహాయం చేయాలి. ఇతరులు ఉంటారు కదండి, ఎవరికైనా సరే మనం తప్పకుండా సహాయం అనేది చేయాలి. మనం ఎదుటి వ్యక్తిలో ఎప్పుడైతే ఎదుటి వ్యక్తి ఒక విషయం గురించి బాధపడుతున్నారో, ఒక దాని గురించి ఆవేదన పడుతున్నారో, మనకి చేతనైన సాయం ఆ వ్యక్తికి చేయాలి. మనలో సేవాభావం, సేవాతత్వం అనేది ఉండాలి. అలాగే మనలో ప్రేమమయం అనేది ఉండాలి. ప్రతి మనిషిని, పెద్దవాళ్ళనైనా పిల్లలనైనా ప్రేమతో ప్రేమించాలి, వాళ్ళని ప్రేమగా చూడాలి. ఇతరులకు ఏదో ఒకటి మనకు తోచిన సహాయం మనం చేస్తూ ఉండాలి. మనం చేసే చిన్న సహాయం కూడా దేవునికి చేసిన సేవతోటే సమానం అవుతుంది. మనం ఇప్పుడు సాయిబాబా కథలోనే చెప్పుకుందాము. సాయిబాబా ఉన్నారు, బాబా గారు ఉన్నారు కదా. బాబా గారు కుక్కలకి, జంతువులకి, పశుపక్షులకి వాటికి చిన్న చిన్న రొట్టె ముక్కలు వేయటము అలా వేస్తూ ఉంటుంటారు. వాటి ఆకలిని తీరుస్తుంటారు. మనం ఆకలితో ఉన్న వాటికి వేటికైనా సరే ఏదైనా పెడితే అది దేవునికి పెట్టినట్లే అవుతుంది. మనం ఎదుటివాడికి సహాయం, ఎవరికైనా సహాయం చేసినా సరే అది దేవునికి చేసిన సాయమే అవుతుంది. మనం చేసే ప్రతి సేవ దేవునికి చేసిన సేవతోటే సమానం అవుతుంది. ప్రేమ ఉన్న చోటే దేవుడు ఉంటాడు, సేవ చేసిన చోటే దేవుడు ఉంటాడు. ఇప్పుడు మనం ఇంకొక విషయం చెప్పుకుందాం. మూడవది ఏంటిది? నిజాయితీతో జీవించటం. నిజాయితీగా జీవించాలి. అబద్ధం తాత్కాలికంగా గెలిచిద్ది. అబద్ధం కొంతకాలమే గెలిచిద్ది, ఎక్కువ కాలం నిలబడిద్ది. అబద్ధం అనేది మనం అబద్ధం చెప్పినా అది ఎక్కువ కాలం అనేది నిలబడదు, అది అసత్యం. కొంతవరకే దాని జీవితం. అబద్ధం అనే దాని జీవితం. నిజం అనేది ఎప్పటికైనా విజయం సాధిస్తుంది. దాని జీవితం జీవితకాలం అనంతం. నిజం అనే దాని జీవితం అనంతం. ఎప్పటికైనా సరే నిజం విజయం సాధిస్తూనే ఉంటుంది. కాబట్టి అబద్ధం అనేది తాత్కాలికాన్ని మనం వదిలేసి నిజాయితీగా విజయం సాధించాలి ఎప్పటికైనా సరే. నిజాయితీగా జీవించే వ్యక్తికి మనశ్శాంతి ఉంటుంది.
అబద్ధం చెప్పే వ్యక్తికి మనశ్శాంతి ఉంటుందా? అయ్యో నేను అబద్ధం చెప్పాను అని ఆ వ్యక్తి అబద్ధం గురించి ఆలోచించి ఆ అబద్ధానికి తోడు ఇంకొక అబద్ధం చెప్తాడు, ఆ అబద్ధానికి ఇంకొక అబద్ధం, అలా అబద్ధాలు చెప్పుకుంటూ తను చెప్పిన అబద్ధం ఎక్కడ బయటపడుతుందోనని చెప్పి అబద్ధంలోనే మునిగిపోతాడు. అతనికి మనశ్శాంతి అనేది ఉండదు. నిజాయితీగా జీవించే వ్యక్తికే మనశ్శాంతి ఉంటుంది. నిజాయితీ మనిషికి గొప్ప సంపద. అందుకే నిజాయితీగా ఉంటేనే మనిషి గొప్ప సంపద వరిస్తుంది. అలాగే ఇంకొక విషయం, ఇప్పుడు 4వది, కోపాన్ని తగ్గించండి. కోపం మనిషికి శత్రువు, పెద్ద శత్రువు అండి కోపం. మనం కోపంలో ఎలా పడితే అలా మాట్లాడేస్తాము అందరినీ. కోపంలో మనం మాట్లాడిన మాట ఆ మనిషి జీవితకాలం జీవించినంతకాలం ఆ బాధను అస్సలు మరిచిపోడు. ఆ మనిషి జీవితకాలం ఉండిపోతుంది. క్షమించే మనసు కూడా ఉండాలి. కాబట్టి ఎవరిని బాధ పెట్టకూడదు, కోప్పడకూడదు. ఒకవేళ మనం తెలియక ఏదన్నా కోప్పడామనుకో, క్షమించే మనసు ఉంటే మన జీవితం కూడా ప్రశాంతంగా ఉంటుంది. వెంటనే క్షమాపణ అనేది కోరాలి. అలాగే ఇప్పుడు 5వది చెప్పుకుందాం, ఇతరులకు బాధ కలిగించవద్దు. అంటే ఏంటి? మాటలతో కానీ, మనం ఎలా పడితే అలా చోటిపోటి మాటలతో కానీ, కోపంగా కానీ, అలాగే చేత్తో కొట్టడాలు, చేతలతో కానీ ఎవరిని బాధ పెట్టకూడదు. మనం ఇతరులకు ఇచ్చే ప్రేమైనా, గౌరవమైనా, మర్యాద అయినా సరే మనకే తిరిగి వస్తాయి. మనం వాళ్ళని ద్వేషిస్తే వాళ్ళు మనల్ని ద్వేషిస్తారు. మనం ఎదుటి వారితో ప్రేమగా ఉంటే వాళ్ళు మనతో ప్రేమగా ఉంటారు. మనం వారితో ఎలా ఉంటామో అవే మనకు తిరిగి వస్తాయి. ఇంకోటి ఇప్పుడు 6వది, కష్టాలు శాశ్వతం కాదు. జీవితంలో ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి, కానీ అవి ఎప్పటికీ ఉండవు కదా. కష్టాలు వస్తాయి, పోతాయి, అవి ఎప్పటికీ శాశ్వతం కాదు. ధైర్యంగా ముందుకు సాగితేనే ప్రతి చీకటి తర్వాత వెలుగు అనేది తప్పకుండా వస్తుంది. మనం చీకటి తర్వాత వెలుగును చూడాలి కదా. అలాగే కష్టం అనే చీకటి నుంచి వెలుగు అనే సుఖంలోకి వెళ్ళాలి. ఇప్పుడు 7వది చెప్పుకుందాం, సేవ చేయటం గొప్ప ధర్మం. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం, దాహంతో ఉన్న వారికి నీరు ఇవ్వటం, బాధలో ఉన్న వారిని ఓదార్చడము, ఇలా ఆపదలో ఉన్న వారిని ఆదుకోవటము, ఇలాంటివన్నీ మనం చేసే సేవలు అవుతాయి. ఇవన్నీ నిజమైన భక్తి, దేవుడికి చేసే సేవలే అవుతాయి. కాబట్టి ప్రతి మనిషిలోనూ మనం చేసే సేవ భగవంతుడికి చేసే సేవే అవుతుంది. అలాగే 8వది, అసూయని దూరం పెట్టండి. ఇతరుల విజయాన్ని చూసి ఇతరుల మీద చూసి అస్సలు అసూయ పడవద్దు. వాళ్ళు ఎదిగారు, మేము ఎదగలేదు అని అసూయ పడవద్దు. వారిని అభినందించడం నేర్చుకోవాలి. అసూయ పడకండి, వాళ్ళని అభినందించండి. ప్రతి ఒక్కరికి దేవుడు ప్రత్యేకమైన మార్గాన్ని కంపల్సరీగా ఇస్తాడు. దేవుని పైన నమ్మకం ఉంచండి. ఇంకొక పాయింట్, మనం ప్రయత్నం మనం చేయాలి, ఫలితాన్ని దేవుని మీద వదిలిపెట్టండి. విశ్వాసంతో చేసిన ప్రార్థన మనకు బలాన్ని ఇస్తుంది. మనం ఏమీ ప్రయత్నం చేయకుండా గాలిలో దీపం పెట్టి ఆరిపోకూడదు అనుకుంటే ఎలాగా? చేతులు అడ్డం పెడితేనే కదా దీపం ఆరిపోకుండా ఉండేది. అలాగే మనం ఏమీ ప్రయత్నం చేయకుండా ఫలితం కావాలంటే రాదు. మన ప్రయత్నం మనం చేస్తే దేవుడు మన ప్రార్థన విని మన మనసుకు బలాన్ని చేకూరుస్తాడు. అలాగే ప్రతిరోజు ఒక కొత్త అవకాశం. నిన్న జరిగిన తప్పులను గుర్తు చేసుకుంటూ బాధపడబాకండి. ఈరోజు ఒక కొత్త ప్రారంభించండి. కొత్తగా మంచి ఆలోచనలు, మంచి పనులు, మంచి అలవాట్లతో ముందుకు సాగిపోయింది. నిన్నటి దాని గురించి బాధపడవద్దు. ఈ రోజు నుంచి కొత్తగా ఆలోచించండి. అలాగే ఇప్పుడు లాస్ట్గా చెప్తున్నాను, సాయిబాబా బోధనలు అనేది కేవలం వినటమే కాదండి, ఆచరించండి. ప్రేమను పంచండి, సహాయం చేయండి, ఓర్పుతో ఉండండి. విశ్వాసాన్ని మాత్రం కోల్పోవద్దు. మనం మంచి చేస్తే మంచి మన దగ్గరకే తిరిగి వస్తుంది. ఎప్పటికైనా మంచి మనల్నే వెతుక్కుంటూ వస్తుంది. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై.